Once again, అందరికి మ్యూచువల్ ఫండ్ శుభోదయం అండి. I am Nagendra Kumar, founder and managing director, and another director of Asavi. She is another director, my wife. అవి మా క్వాలిఫికేషన్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఫైనాన్స్లో చేయాలంటే మా క్వాలిఫికేషన్స్ మినిమం ఉండాలి. అవి ఎవ్రీ 3 yearsకి రెన్యువల్ చేసుకుంటుంటాం ఫర్ ఎన్రిచ్ ద నాలెడ్జ్ టు అవర్ క్లయింట్స్. మా కోర్ టీమ్ ఈ నలుగురు అంతా మాకు 28 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్. అలాగే వీళ్ళందరూ మా సపోర్టింగ్ టీమ్ అండి. 2 years నుంచి 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారు ఫర్ గివింగ్ క్లయింట్ సర్వీస్కి. అవర్ కరెంట్లీ మేనేజ్ ఏఎం అది 145 crores అండ్ ఫర్ అవర్ క్లయింట్స్ మేము మేనేజ్ చేస్తుంది. ఇన్వెస్ట్ ఎర్లీ, రిలాక్స్ పీస్ఫుల్లీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. వెన్ విల్ బి రిలాక్స్ పీస్ఫుల్లీ, ఎప్పుడు మనం రిలాక్స్ అవుతామండి పీస్ఫుల్గా అంటే ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం రిలాక్స్ అవుతామండి డెఫినెట్గా. అది ఒక కేస్ స్టడీ చేద్దాం ఒకసారి మనం. ఎట్లా ఉంటుంది, రాము అండ్ సోము ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా వినే నేమ్స్ చిన్నప్పటి నుంచి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, రాము 35 yearsకి స్టార్ట్ చేశాడు, 40 yearsకి ఎండ్ చేశాడు, అంతే 68 yearకి రిటైర్ అవుతాను అన్నాడు. కానీ సోము ఏమన్నాడంటే నేను 40 yearsకి స్టార్ట్ చేస్తాను, ముందు ఎంజాయ్ చేస్తాను, తర్వాత నేను ఐ విల్ స్టార్ట్ మై ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని చెప్పారు. ఆయన కూడా 5 years ఇన్వెస్ట్ చేశారు, 68th yearలో క్లోజ్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇన్వెస్టెడ్ 50,000 per month 5 years చేశారండి, ఇంకా స్టాప్ చేశారు ఆయన. 68th year చూస్తే అతనికి 6.38 crores వచ్చిందండి ఆయనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్. అది సేమ్ సోము కూడా మొదలు పెట్టాడు అతను చెప్పినట్టుగానే. అతనికి 50,000 per month చేశారు 5 years. కార్పస్ అంటే 60 ఎంత అయ్యి ఉంటుంది అని గెస్ట్ చేస్తారండి ఎవరైనా? చూడండి 3.34 crores అని. అంటే జస్ట్ ఒక 5 years మిస్ చేయడం వల్ల అంటే అతను ఎంజాయ్ చేశారు, ఇతను ఎంజాయ్ చేశారు, కానీ నియర్లీ 50% లాస్ అవుతున్నారు మనకి అక్కడ. మోరల్ ఆఫ్ ది కేస్ స్టడీ ఏంటి? మనం మోరల్ ఆఫ్ ది కేస్ స్టడీ అంటే సేవ్ ఫస్ట్, స్పెండ్ నెక్స్ట్. అంటే మన ట్రెడిషన్లో కూడా ఉన్నదే చిన్నప్పటి నుంచి, మనం అది అలవర్చుకోవాలి. మన పిల్లలకి ముఖ్యంగా మనం ఎవ్రీ డే మనకి చెప్తూ ఉండాలండి ఇది. అలాగే దిస్ ఈజ్ అవర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి అందరం మాట్లాడుకున్నాం. న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎప్పుడు మనకి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎప్పుడు మన గోల్ రీచ్ అవుతాము జనరల్గా మనం థింక్ చేస్తుంటాం కదా. మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుందో మనందరికీ తెలిసిందే, డిజైర్ కోరిక బాగా ఉన్నప్పుడు కూడా డెఫినెట్గా మనం రీచ్ అవుతాం. అవసరం మనకి ఇది అవసరం అన్నప్పుడు కూడా ఖచ్చితంగా మనం రీచ్ అవుతామండి. దేర్ ఈజ్ సంథింగ్ మోర్ పవర్ఫుల్. దాని అన్నిటికన్నా మెయిన్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ యువర్ కేర్డ్ వన్స్. మనం ప్రేమించే వాళ్ళు మన ఫ్యామిలీ కోసం అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాం, కానీ ఇంటర్నల్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఇదే ఉంటుంది. అవన్నీ ఎక్స్టర్నల్గా మనం థింక్ చేస్తుంటాం మనం. అది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, చైల్డ్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, వెకేషన్ ప్లానింగ్, క్రోర్పతి ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్. ఇవన్నీ చూడడానికి చెప్పడానికి అది ప్లానింగ్స్ లాగా పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి, కానీ మన సబ్ కాన్షియస్ మైండ్లో అది నడుస్తూనే ఉంటుంది. దీనికోసం మనం వర్క్ చేసేది కూడా ప్రతిరోజు కూడా మనం వర్క్ చేసేది వీటి గురించి, థింక్ చేసేది కూడా దీని గురించే. జస్ట్ ఒక 2 examples చెప్తాను. ఎగ్జాంపుల్ చైల్డ్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఒక 10 year చైల్డ్ కనుక అనుకుంటే ఆయనకి 17th year వచ్చేసరికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేర్చాలి. అంటే ఇప్పుడు 10 lakhs అవుతుంది అనుకుంటే 17th yearకి ఎంత అవుతుంది అంటే 6% ఇన్ఫ్లేషన్ చొప్పున లెక్క వేస్తే ఆయనకి 15 lakhs అవుతుందండి. అలాగా 18, 19, 20 4 years కలిపి 40 lakhs గాను 65 lakhs మనకు కావాలంటే 35,000 దే షుడ్ ఇన్వెస్ట్ అండి. ఇన్వెస్ట్ చేసి 17th year రాగానే 15 lakhs తీసుకుంటారు, 10,000 అనేది ఇంకా మనం ఆపేస్తాం అనమాట. అట్లా మొత్తం అంతా. అంటే టైం లేదని ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సింపుల్గా రిటైర్మెంట్ ప్లానింగ్ తీసుకుంటే 39 years పర్సన్ 68th yearకి రిటైర్ అవుతారు అనుకుంటే ఇప్పుడు 50,000 నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి 68th year అయ్యేసరికి అక్కడి నుంచి 85 years వరకు 1,69,000 కావాలంటే 2.89 crores కావాలండి వాళ్ళకి. 2.89 crores కావాలంటే ఏం చేయాలి చూడండి. మంత్లీ షిఫ్ట్ చేసుకుంటే 24,000 చేసుకుంటే సరిపోతుంది. లేదు 5 years చేసి ఆపేస్తానంటే ఓ 50,000 చేసి ఆపేస్తే 5 years వాళ్ళు 2.83 crores దే విల్ గెట్. ఓకే, అనదర్ వన్ ఇస్ క్రోర్పతి అండి. క్రోర్పతి ప్లానింగ్ టార్గెట్ 10 crores. మనం అందరూ వర్క్ చేసేది అమౌంట్ గురించి. ఎట్లా సింపుల్, చాలా సింపుల్గా 10 crores పెద్దలాగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి అది. చూడండి ఇవన్నీ ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫండ్స్. హెచ్డిఎఫ్సి కానీ, ఫ్రాంక్లిన్, ఆదిత్య బిర్లా, కెనరా రూబేకో, ఎస్బీఐ, బంధన్ ఇవన్నీ ప్రూవ్ చేసిన ఫండ్స్. 20 years బ్యాక్ వచ్చిన ఫండ్స్ అవన్నీ ప్రూవ్ అయిన ఫండ్స్ అనమాట. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ చూసుకుంటే 58,000 మనం 20 years పాటు పెడితే మనకి 10 crores అవుతుంది. అదే 1 lakh పెట్టి 5 years పెట్టి ఆపినా కూడా వాళ్ళకి 10 crores అవుతుంది అండి. అలా మిగతా ఫండ్స్ అన్ని కూడా. మనందరికీ అభిమన్యుడి గురించి అందరికీ తెలుసు.
అతను అతని స్ట్రెంత్ వీక్నెస్ మన అందరికీ బాగా ఐడియానే ఉంది, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్లో వీ షుడ్ నాట్ లైక్ ఏ అభిమన్యు అంటే జనరల్గా మనం 90% ఆఫ్ ది పీపుల్ అభిమన్యూస్ కిందే వీ కెన్ సే. ఎందుకంటే మనం అన్ని జాబ్స్లో విజా జాబ్స్లో మనం బిజీగా ఉండడం వల్ల మనం ఎంటర్ అవుతాం, మన దగ్గర డబ్బులు ఉన్నది ఇన్వెస్ట్ చేస్తాం, కానీ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకు తెలియదు. చాలా మంది చేసే మిస్టేక్ అంటే మనకి యూట్యూబ్లో అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎంటర్ అవ్వడం చాలా ఈజీ, ఎగ్జిట్ అయ్యేది డెఫినెట్గా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎగ్జిట్ స్ట్రాటజీ మీకు చెప్తాం. మ్యూచువల్ ఫండ్స్కి బెస్ట్ స్ట్రాటజీ అవుతుందండి అది మనకి ఎగ్జిట్ కావాలనుకుంటే కనుక. ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ ఉంటారు, ఒక ఫండ్ బాగా పెరిగిపోయిందంటే ఇది ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ రీఎంటర్ అవుతారు. అది స్టాక్స్లో మనం అది చేయలేమండి, గ్యారంటీగా 90% ఆఫ్ ది పీపుల్ చేయలేము. మీ ఆర్థిక స్వేచ్ఛకు సరైన మార్గం మ్యూచువల్ ఫండ్ అండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తున్న పెద్ద సెలబ్రిటీస్ని పెట్టి మనకి ఇందులో 1 డే ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు 1 వీక్ 10 days 20 days అట్లాగా మన ఉన్న పరిస్థితిని బట్టి మనకు ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఎనీ డౌట్స్ ఉంటే మీరు అడగచ్చండి. ముఖ్యంగా టైం పీరియడ్ మెయిన్ ఇంపార్టెంట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు టైం పీరియడ్ బట్టి మనం చేయొచ్చు. ఎనీ డౌట్స్ ఉంటే చెప్తానండి.